వివిధ దశల్లో పెండింగ్ ఉన్న ఎస్సీ ఎస్టీ కేసులను పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాకి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలం, జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ తదితర అంశాలపై కమిషనర్ చైర్మన్ సభ్యులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాకి వెంకటయ్య మాట్లాడుతూ వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని అన్నారు. అట్రాసిటీ కేసులు కోర్టులో నిలబడే విధంగా బలమైన సాక్ష్యాలను పోలీసులు సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించిన, ఇతర కార్యక్రమాలకు మళ్లించిన కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీలో ప్రమోషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని, రిజర్వేషన్ రిజిస్టర్ను తనిఖీ చేస్తామని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఎజెండా తమకు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలం, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, ప్రఫుల్ దేశాయి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు పూసరం నీలాదేవి, కొంకడి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు, సిపి గారు, మా గౌరవ సభ్యులు ప్రవీణ్ గారు, లక్ష్మణ గారు, విలాదేవి మేడం గారు, ఏసీపీలు, ఆర్టీఓలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సోదరులందరికీ నా యొక్క ఏబిఎంలో నమస్కారం. ప్రెసిడెంట్ అధికారులంతా కూడా మా డివిఎంసీ సభ్యులకు, ప్రెసిడెంట్ అధికారులందరూ కూడా